కుంభమేళా ఎవ్రీ 12 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. మహాకుంభమేళా ఎవ్రీ 144 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. ఈ 2025 మహాకుంభమేళాకి అరౌండ్ 40 crore పీపుల్ వస్తున్నారు. వీళ్ళందరి కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద 15,000 crores అయితే ఆ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇంతమంది వస్తుంటే మార్కెటర్స్ అండ్ బ్రాండ్స్ ఎందుకు కామ్‌గా ఉంటాయి? అరౌండ్ 3,600 crores అయితే మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తున్నాయి బ్రాండ్స్. ఇలాంటి సిట్యుయేషన్‌లో చేసే మార్కెటింగ్‌ని మనం మూవ్‌మెంట్ మార్కెటింగ్ అంటాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో బ్రాండ్స్ అసలు ఎందుకు స్పెండ్ చేస్తాయో తెలుసా? ఇన్‌స్టంట్ సేల్స్ కోసమా? కాదు. మోర్ ఐబాల్స్ చూడడం కోసం అండ్ అదే కాకుండా ప్రాపర్ రీచ్ కోసం. అండ్ రీచ్ మాత్రమే కాకుండా చాలా బ్రాండ్స్ సర్వీస్ ని బేస్ చేసుకుని కూడా మార్కెటింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ చేస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఏ బ్రాండ్స్ ఏ యాక్టివిటీస్ చేస్తున్నాయో చూసేద్దామా? లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా అమెజాన్. మీరు ఎలాంటి డివోషనల్ ఏరియాకి వెళ్ళినా మీకు మేజర్ గా ఉండే ప్రాబ్లం స్టే అండ్ ఫుడ్. ఫుడ్ సంగతి పక్కన పెడితే స్టేకి వచ్చేసరికల్లా ఏ డార్మిటరీస్ ఖాళీగా ఉండవు అండ్ రూమ్స్ ఖాళీగా ఉండవు. దాంతోపాటు హోటల్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు ఈ ప్రాబ్లమ్ ని మేజర్ గా తీసుకుని వాళ్ళ డెలివరీ బాక్సెస్ ని అయితే బెడ్స్ కింద కన్వర్ట్ చేశారు. అండ్ వీళ్ళు వీటిని ఆల్ కైండ్ ఆఫ్ లాస్ట్ అండ్ ఫైండ్ లొకేషన్స్ దగ్గర, పోలీస్ స్టేషన్స్ దగ్గర, వాచ్ సెంటర్స్ దగ్గర, ఇంకా ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కుంభమేళాలో వాటన్నిటి దగ్గర ప్లేస్ చేశారు. అండ్ ఇవి ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు మూవబుల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికల్లా రిలయన్స్ ఫౌండేషన్. వీళ్ళు అన్నా కేర్ ఎట్ మహాకుబ్ 2025 అనే నేమ్ తో డివోటీస్ కి ఫుడ్ మాత్రమే కాదు, అక్కడికి వచ్చే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, షటిల్ సర్వీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికల్లా స్విగ్గీ అయితే ఆ ఓపెన్ గ్రౌండ్స్ లో జైంట్ ఎస్పిన్ అయితే ప్లేస్ చేసింది. ఈ ఎస్పిన్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక మీటింగ్ స్పాట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ అలాంటి ఓపెన్ గ్రౌండ్ లో మీరు ఎక్కడైనా మిస్ అయినా ఆ లొకేషన్ కి వచ్చి ఆ క్యూఆర్ కోడ్ ని కనుక మీ ఫ్రెండ్ కి షేర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా లొకేషన్ చూసుకుని ఆ ఎస్పిన్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ మీరు మీట్ అవ్వచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికల్లా ఓన్లీ స్ప్రే. వీళ్ళు డైరెక్ట్ గా ఘాట్స్ మొత్తం కూడా చిన్న చిన్న మసాజ్ క్యాంప్స్ ని అయితే ఇన్స్టాల్ చేశారు. లాంగ్ వాక్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఇన్స్టెంట్ రిలీఫ్ తీసుకొస్తున్నారు. దానివల్ల కస్టమర్ కి కూడా ఇన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళకి అది నచ్చినట్లయితే వాళ్ళు లైఫ్ టైం కస్టమర్ అవుతారు వాళ్ళు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికల్లా విఏ జాన్. వీళ్ళైతే డైరెక్ట్ గా ఘాట్స్ దగ్గర వ్యాన్స్ మీద మొబైల్ సెలూన్స్ నే ఇన్స్టాల్ చేశారు. డివోటీస్ అందరికీ కూడా ఫ్రీ షేవింగ్ ఇస్తున్నారు. సిక్స్త్ వన్ వచ్చేసరికల్లా ఓలా ఎలక్ట్రిక్. వీళ్ళైతే డైరెక్ట్ గా 1000 ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే డిప్లాయ్ చేశారు పొల్యూషన్ ఫ్రీ ట్రావెలింగ్ కోసం. నాకు తెలిసి మోస్ట్లీ ఇది లోకల్ గవర్నెన్స్ పీపుల్, పోలీస్ పీపుల్ అయితే రెగ్యులర్ గా వాడచ్చు. వీటికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ప్రతి ఘాట్ దగ్గర ప్లేస్ చేశారు. దీనివల్ల కూడా ఓలా ఎలక్ట్రిక్ కి మంచి రీచ్ వస్తుంది. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికల్లా కేడిఎం. నాకు తెలిసి వీళ్ళు సేవ కాదు, చాలా మందికి దేవుళ్లాగా ఉండుండొచ్చు. అరౌండ్ 90+ ఛార్జింగ్ టెంట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. అరౌండ్ ఒకేసారి 16 lakh మొబైల్స్ కి అయితే ఛార్జింగ్ పెట్టచ్చు. ఎయిత్ వన్ వచ్చేసరికల్లా కోకోకోలా. నాకు తెలిసి ఏ బ్రాండ్ కి రాని ROI ఈ బ్రాండ్ కే వస్తుంది. వీళ్ళు 100 డోర్ కూలర్ వాల్ ని అయితే బిల్డ్ చేశారు వచ్చే ప్రతి డివోటీకి సర్వ్ చేయడం కోసం. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎలాంటి రెస్టారెంట్కి వెళ్ళినా, ఎలాంటి డాబాకి వెళ్ళినా వీళ్ళ బ్రాండ్ కనిపించాల్సింది. నైన్త్ వన్ మ్యాన్ కైండ్ ఫార్మా. వీళ్ళు హెల్త్ కేర్ క్యాంప్స్ ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు హెల్త్ చెకప్స్, ఫస్ట్ ఎయిడ్ అండ్ బీపీ మానిటరింగ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు డివోటీస్ అందరికీ కూడా. 10th వన్ బ్రిటానియా గుడ్ డే విత్ చాయ్ పాయింట్. వీళ్ళు మేజర్ గా టీ అండ్ గుడ్ డే బిస్కెట్స్ యొక్క కాంబినేషన్ ని చెప్తూ మహాకుంభ్ లో ఉన్న వారియర్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఈ క్యాంపెయిన్ కి వీళ్ళు పెట్టిన పేరు చాయ్ జహాన్ అండ్ గుడ్ డే వహాన్. 11th వన్ వచ్చేసరికల్లా ఈనో. వీళ్ళు అరౌండ్ 20+ feet స్ట్రక్చర్ అయితే వేశారు. డివోటీస్ కి డైజెషన్ మీద అవేర్నెస్ పెంచుతూ ఫ్రీగా ఇన్నో ప్యాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ 12th వన్ వచ్చేసరికల్లా పార్క్ ప్లస్. మొత్తం కుంభమేళలో పార్కింగ్ స్టేషన్స్ మొత్తాన్ని వీళ్ళ టెక్నాలజీతోనే మేనేజ్ చేస్తుంది. వీళ్ళు ఇలా మేనేజ్ చేయడమే కాకుండా గవర్నమెంట్ కి కూడా ప్రాపర్ గా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల పార్క్ ప్లస్ కి గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చే స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ టుడేస్ ఫైనల్ వన్ ఇస్ జియో. వీళ్ళు డివోటీస్ కోసం ఫ్రీ వైఫై హాట్ స్పాట్స్ ని అయితే బిల్డ్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎక్స్క్లూజివ్ మహాకుంభమేళ కోసం ఒక అప్లికేషన్ కూడా బిల్డ్ చేశారు. బట్ ఇది ఓన్లీ జియో ఫోన్స్ లో మాత్రమే పనిచేస్తాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా వందల హోర్డింగ్స్, వేలల్లో మినీ హోర్డింగ్స్, బస్ షెల్టర్స్, పోల్ బోర్డ్స్, ఎయిర్పోర్ట్స్, వాచ్ సెంటర్స్, ఎంట్రన్స్ ఆర్చెస్, ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ ని కూడా మార్కెటర్స్ అండ్ బ్రాండ్స్ ఏ ఆప్షన్ వదలకుండా కవర్ చేస్తున్నారు. ఇవి మహాకుంభమేళ 2025 లో నేను నోటీస్ చేసిన మార్కెటింగ్ అండ్ బ్రాండ్స్ యొక్క ప్రమోషనల్ యాక్టివిటీస్. ఇందులో నేనేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు బాగా నచ్చిన యాక్టివిటీని కూడా ఇన్ డీటెయిల్ గా ఎందుకు నచ్చిందో కూడా మెన్షన్ చేయండి. ఇలాంటి మార్కెటింగ్ అండ్ బిజినెస్ కంటెంట్ ని డైలీ తెలుగులో మీ ముందుకు తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.